Good morning, everyone. Am I audible to you? Still only 41 members join the class. Continuously after repeating every time that why you are being regularly not attending the classes, what is the problem? But still doing the same thing from your side. What is the problem? ఎందుకమ్మా క్లాసెస్కి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? జస్ట్ ఎందుకు మాకు ఏమవుతుందిలే క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే? నెగ్లిజెన్స్ అన్నమాట సింప్లీ. 94 స్ట్రెంత్ ఉన్న క్లాస్లో ఓన్లీ 41 మెంబర్స్ అటెండ్ అవుతున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఫైనల్ ఇయర్కి వచ్చారు, కంటిన్యూస్గా మేము ఎవరో ఒకళ్ళని చెప్తానే ఉన్నాము అటెండ్ అవ్వండి అని. అయినా కూడా మరి చూడండి 10:40 క్లాస్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా 10:53 అయింది, అయినా కూడా ఎవరూ జాయిన్ అవ్వలేదు. పోనీ ఏమైనా ఎర్లీ అవర్సా అంటే కాదు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తే యూ విల్ బి ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. Nobody are going to be bearing you. It will be affecting on your attendance. As usual and as it is, whatever the attendance report that has been took from the corresponding class status report, Zoom automatic class report ఇస్తుంది. ఓకే, సో ఎవరైతే లాగిన్ అయ్యి ఉన్నారో, ఎవరైతే లాగిన్ అవ్వలేదు, ఎవరు ఎంతసేపు లాగిన్ అయ్యారో ఏంటి అనేది డైలీ మేము అటెండెన్స్ నోట్ చేసుకుంటాం. దాని ప్రకారంగానే వేస్తాము, దాని ప్రకారంగానే వేసాము కూడా లాస్ట్ టైము. సో దట్ మీరు మీ అటెండెన్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మీ రెగ్యులారిటీ మీరు మెయింటైన్ చేయాలి, మీ అటెండెన్స్ని మీకు ఉండాలి అనుకుంటే రెగ్యులర్గా క్లాస్కి అటెండ్ అవ్వండి. అదర్వైజ్ యూ విల్ బి ద లూజర్స్. సో ఎన్నిసార్లు మీకు చెప్పాలి? మీకు తెలీదా? మీకు ఏమైనా కొత్త? ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి, అటెండ్ అయ్యారు. ఏం చేస్తున్నారమ్మా? ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు, అటెండ్ అవుతూనే ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలీదు. క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఏంటి బాధ, ఏంటి తీపడం ఏంటి మీకు? ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా ఇంకెంతమంది చెప్పాలి? ఎన్ని రోజులు చెప్పాలి? ప్రాజెక్ట్ సెషన్కి అటెండ్ అవ్వరు, సెమినార్కి అటెండ్ అవ్వరు, క్లాసెస్కి అటెండ్ అవ్వరు. మరి ఏం చేస్తారు మీరు? వన్ యూ విల్ బి లెర్నింగ్, వన్ యూ విల్ బి అటెండింగ్, వన్ యూ విల్ బి కాన్సన్ట్రేటింగ్. ఇంకెప్పుడు ఏ స్టేజ్లో కాన్సన్ట్రేట్ చేయమంటారు, చేస్తారు మీరు? మా ఏజ్ వచ్చిన తర్వాత మీకు కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే ఏం కుదరదు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ ఏజ్ ఇట్ సెల్ఫ్. మీకు కుదురుతుంది, కొంత లాంగ్ టైం పీరియడ్ దీని మీద మీరు టైం పెట్టి స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే ఇట్స్ బీయింగ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ ఏజ్. ఆ తర్వాత మీకు రమ్మన్నా ఇంట్రెస్ట్ రాదు, కుదరదు. అండ్ యు ఆర్ బీన్ సీయింగ్, మా జనరేషన్ మీ జనరేషన్ కూడా చూస్తూనే ఉన్నాము. సో వాట్స్ గోయింగ్ ఇన్ ద సొసైటీ. సో ఎలాగ చేంజెస్ వస్తున్నాయి ఇన్ ద ఎంప్లాయ్మెంట్, ఇన్ ద హెల్త్, ఇన్ ద సరౌండింగ్స్, ఇన్ ద పీపుల్, ఇన్ ద హ్యుమానిటీ, ఎక్కడ ఎలా అయినా, ఎకానమీలో అయినా, ఎలా అయినా సరే ఎంత చేంజెస్ వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. హ్యూమన్ రిలేషన్స్లో కానివ్వండి, హెల్త్ ఇష్యూస్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, చుట్టూ ఉన్న సొసైటీలో కానివ్వండి, ఎకానమీలో కానివ్వండి, లేకపోతే మీ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఎంత ర్యాపిడ్ చేంజెస్ చూస్తున్నారు. మీ కజిన్స్ ఈ ఎగ్జామ్ ఈ కరోనా వల్ల ఆగింది. ఎగ్జామ్ అనిల్ ఈ సంవత్సరమే ఉంది 63. అనిల్, మ్యూట్ యువర్ సెల్ఫ్. So please make yourself concentrate and alert and attentive. Ask your friends and request your friends to attend the classes regularly and be concentrate on your career. So nobody are going to be pushing you towards your career and towards your own concentration and studies or percentage and whatever it is. Me knowledge ki, me attendance ki, me regularity ki, మీ వాట్ ఎవర్ ద కెరీర్ ప్రాబ్లమ్స్ దానికి ఎవరు కూడా రెస్పాన్సిబుల్ కాదు. యు ఆర్ ద ఓన్లీ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకొని మీరు చేయండి. అంతేకాని జస్ట్ లేజీగా వదిలేసేసి మాకు జరగట్లేదు క్లాసులు కాబట్టి మేము వెళ్ళట్లేదు, మేము ఆన్లైన్లో వచ్చినా రాకపోయినా మేము పాస్ అయిపోతాము, లేకపోతే మాకు అటెండెన్స్ వస్తుంది అని భ్రమలో మాత్రం ఎవరు ఉండద్దు. మీకు కంటిన్యూస్గా అదే చెప్తున్నాము. అండ్ లాస్ట్ టైం లాగా కూడా మీకు ఇప్పుడు చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ సెమ్ ఎండ్ అయిపోతుంది అని అనుకుంటే ఇమ్మీడియట్గా షెడ్యూల్స్ వచ్చేస్తున్నాయి, ఇమ్మీడియట్గా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నాడు. నో ఛాన్స్ ఆఫ్ గివింగ్ యూ ఎనీ ఆఫ్లైన్ ప్రెజెంటేషన్స్ అండ్ ఆఫ్లైన్ నాలెడ్జ్ టు యూ.
సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఆఫ్లైన్ ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఈ సెమిస్టర్కి ఉండవు. అది దృష్టిలో పెట్టుకుని మీ ప్రాజెక్ట్ అయినా, థియరీ అయినా, సెమినార్ అయినా కూడా మీరు వర్కౌట్ చేయండి. మీ క్లాసెస్ అటెండ్ అవ్వండి, చదవండి, రెగ్యులర్గా రిఫర్ చేయండి. సో ఇంతకన్నా మీకైతే మేము చెప్పలేము. ప్రతిరోజు వాగిన వాళ్ళం వాగుతానే ఉన్నాం ప్రతి దాని గురించి కూడా. అయినా సరే మీలో మాత్రం చేంజ్ రావట్లేదు. బట్ వాట్స్ పిటీ ఆన్ యూ, నిజంగా చెప్పాలంటే పిటీ అనాలి. ఓకే, సో ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. Right. In the last class, we introduced about the processes and the threads. So process is nothing but a execution environment, what you have been discussing. So it's nothing but a process execution environment for a task to be executed by the microprocessor. So process అనేది మనం ఎగ్జిక్యూట్ చేసే టాస్క్కి కానీ ఒక జాబ్కి సంబంధించిన కానీ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ అండి. దానికి సంబంధించి 1 or more థ్రెడ్స్ క్రియేట్ చేసుకుంటూ ఒక ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఎందుకు మనం ఇలా చేస్తున్నాము అని అంటే రిలేటెడ్ యాక్టివిటీస్కి మనకి ప్రాబ్లం అంటే మల్టిపుల్ కమ్యూనికేషన్స్ కానీ మల్టిపుల్ యాక్టివిటీస్ కానీ ప్యారల్గా జరగాలి అని అంటే బై అ సింగిల్ టాస్క్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇంటర్నలీ. సో ఇంటర్నల్గా ఒక సింగిల్ టాస్క్ ద్వారా మనకు హార్డ్వేర్ని కంట్రోల్ చేయడం కానీ ఒక సాఫ్ట్వేర్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం కానీ మనకి ఏమేం కావాలో అన్ని కాంపోనెంట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్నల్గా ఒక టాస్క్తో కంప్లీట్ అవ్వదు. కాబట్టి దానికి ఒక ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ ఈ పర్టికులర్ టాస్క్కి ఇవి రిక్వైర్మెంట్స్ అని చెప్పి క్రియేట్ చేసుకుని వాటిని అన్నిటినీ గ్రూప్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ అనమాట. క్రియేటింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ విత్ 1 or more థ్రెడ్స్. ఓకే, సో అక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ క్రియేషన్లో మనకి నంబర్ ఆఫ్ థ్రెడ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు క్రియేట్ అవుతూ ఉంటాయి అని అంటే we are going to be giving the activities and we are going to be distributing the activities that are to be performed for the execution of a task. ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అని అంటే ఏమేమైతే మల్టిపుల్ యాక్టివిటీస్ చేయాలో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు బి డూయింగ్ ఇన్ అ సింగిల్ వే. ఒక సింగిల్ వేలో ఒక సింగిల్ పాత్లో మనం చేయడానికి కుదరదు. కాబట్టి మల్టిపుల్ పాత్స్లో చేసుకుంటూ వెళ్తేనే మనకి విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండ్ వీ కెన్ రీచ్ ద స్పీడ్ ఆఫ్ ద మైక్రోప్రాసెసర్. సో మైక్రోప్రాసెసర్కి ఇట్స్ గోయింగ్ టు బి వర్కింగ్ ఆన్ మల్టిపుల్ హ్యాండ్స్. అది నెంబర్ ఆఫ్ హ్యాండ్స్తో ఒకేసారి వర్క్ చేస్తూ ఉంటుంది. సో దాని స్పీడ్ని మనం క్యాచప్ చేయాలంటే మనం కూడా అన్ని నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ని క్రియేట్ చేసుకుని అన్ని పార్ట్స్ని అన్ని వేస్లోనూ దానికి అన్ని సోర్సెస్ సప్లై చేస్తే దాని విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండ్ యూజింగ్ విత్ ఇన్ 1 or 2 మైక్రోప్రాసెసర్ సైకిల్స్ వీ కెన్ కంప్లీట్ అవర్ టాస్క్. సో విత్ ఇన్ 1 or 2 మైక్రోప్రాసెసర్ సైకిల్లో మన జాబ్ కంప్లీట్ అయిపోతుందా? ఆ 2 మైక్రోప్రాసెసర్ సైకిల్లో అన్నీ కంప్లీట్ అవ్వాలంటే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. లైక్ మనం వంట చేస్తూ ఉంటే మనం అన్నీ ఎలా అయితే రెడీ పెట్టుకుంటూ ఉంటామో, లేకపోతే మనం క్రాకర్స్ కాల్చుకోవాలి అని అంటే మనం ఎలా అయితే అన్నీ రెడీ పెట్టుకుని ఒకేసారి మొత్తం అన్ని చేసుకుంటూ ఉంటాము. సో ఇఫ్ దే ఆర్ బీన్ రెడీ దట్ ద జాబ్ విల్ బి సింపుల్ అండ్ డన్ ఇన్ అ సింపుల్ టైం, చాలా షార్ట్ ఇంటర్వెల్ టైంలో. అలాగే మైక్రోప్రాసెసర్ యొక్క ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ మనం రీచ్ అవ్వాలి అని అంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. కాబట్టి దానికి రిలేటెడ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ అలాగే దాని రిలేటెడ్ మల్టిపుల్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి ఒక థ్రెడ్స్ కాపీ ఆఫ్ ప్రాసెస్ని మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం. హూ ఇస్ గోయింగ్ టు బి క్రియేటింగ్ అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ processes which are nothing but execution environment with 1 or more threads will be done by the operating system once a job has been given by the user anamata. Okay, so execution environment ante em chestamu anante unit of resources management and protection domain. So execution environment is nothing but a unit of resource management and the protection domain for the threads execution. So unit of resource management ante local kernel level resource management anamata. And థ్రెడ్స్కి ఏమేమి యాక్సెసింగ్ ఇవ్వాలి, ఏ పర్టికులర్ రిసోర్సెస్ కావాలి, ఆ రిసోర్సెస్ అన్నింటినీ మనం కలెక్ట్ చేసుకోవటము, వాటిని అన్నింటినీ మనం కంట్రోల్లో పెట్టుకోవడము, అవి కర్నల్ లెవెల్లో అన్నింటికి కూడా యాక్సెసింగ్ ప్రొవైడ్ చేయడము. అలాగే థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దే షుడెంట్ బి గెట్ డిస్టర్బ్డ్ అండ్ దే షుడెంట్ గెట్ ఇంటర్ఫియర్ విత్ ద రిమైనింగ్ ప్రాసెస్ ఆర్ ద నైబరింగ్ ప్రాసెస్. వాటికి సంబంధించిన ప్రొటెక్షన్ డొమైన్ క్రియేట్ చేయడం. ఓకే, అండ్ ప్రాసెస్ అంటే ఏంటండి అని అంటే ప్రాసెస్ విల్ బి థ్రెడ్ అంటే ఏంటి అని అంటే ఏ ప్రాసెస్ విల్ బి డివైడెడ్ ఇంటూ ద మల్టిపుల్ టాస్క్స్ ఆర్ ద ఇండివిజువల్ కాపీస్. సో ఇండివిజువల్ కాపీస్ ఆఫ్ టాస్క్ డివైడ్ చేసేస్తాం, స్మాలర్ టాస్క్, దాన్నే మనము థ్రెడ్ అంటాం. అండ్ ఇంకొక వేలో మనం డెఫినేషన్ ఎలా చెప్పచ్చు అని అంటే a thread is the ఆపరేటింగ్ సిస్టమ్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీకి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ వ్యూనే మనము థ్రెడ్ అని అంటాం అనమాట. ఎందుకు మనం థ్రెడ్స్ కోసం వెళ్తున్నాము అని అంటే టు అచీవ్ ద మాక్సిమం కంకరెన్సీ. సో మాక్సిమం ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కోసము మనము ఈ థ్రెడ్స్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం అనమాట.
అయితే ప్రాసెస్ ఎలా క్రియేట్ అవుతుంది? హౌ ద ప్రాసెస్ విల్ బి క్రియేటెడ్ వన్స్ ద జాబ్ ఎంటర్స్ ఇంటు ద సిస్టమ్ బై ద యూజర్. యూజర్ ఒక ప్రాసెస్‌ని, ఒక జాబ్‌ని సిస్టమ్‌లోకి ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా క్రియేట్ అవుతుంది? ద క్రియేషన్ ఆఫ్ ద ప్రాసెస్ విల్ బి డివైడెడ్ ఇంటు ద 2 ఆస్పెక్ట్స్. 2 ఇండిపెండెంట్ ఆస్పెక్ట్స్‌గా డివైడ్ చేస్తాము. ఏంటి అనంటే, ఒకటి క్రియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్, ఇంకొకటి చాయిస్ ఆఫ్ టార్గెట్ హోస్ట్ నోడ్. అంటే ఏంటంటే, అసలు ఆ పర్టిక్యులర్ జాబ్‌కి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? అంటే ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటో మనం చూసాం. ప్రొటెక్షన్ డొమైన్, నెక్స్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. అవి 2 క్రియేట్ చేయటము. ఇంకొకటి టార్గెట్ హోస్ట్ నోడ్. అంటే ఎక్కడ అది ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఏ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనము డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్‌లో వర్క్ చేస్తున్నాం. నాట్ ఇన్ ఎ సింగిల్ సిస్టమ్. కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ వి ఆర్ బీన్ వర్కింగ్ విత్ మల్టిపుల్ ప్రాసెసెస్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ మల్టిపుల్ రిసోర్సెస్. సో డిఫరెంట్ రిసోర్సెస్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ ప్రాసెస్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అలాగే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో అలాంటి కేస్‌లో యూజర్ ఏదో ఒక రిమోట్ ఏరియా నుంచి జాబ్ ఇస్తే దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది? రిసోర్సెస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాం? తను ఎక్కడి నుంచి అయితే ఒక రిక్వెస్ట్ పంపించారో, ఒక జాబ్‌ని చేయాలనని రిక్వెస్ట్ పంపించారో, లేకపోతే ఒక సెర్చ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీవర్డ్‌తో గూగుల్‌లో క్రియేట్ చేస్తున్నారు. లేదంటే ఒక స్లైడ్ షో ప్లే చేయాలనుకుంటున్నారు. అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక ఛానెల్‌లో ఒక వీడియో సెర్చ్ చేస్తున్నారు. సో అలా సెర్చ్ చేసినప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాల్సినప్పుడు ఆ రిసోర్సెస్ దానికి సంబంధించిన రిసోర్సెస్ అంటే ఏదైతే జాబ్ యూజర్ చేస్తున్నారో దానికి సంబంధించిన రిసోర్సెస్ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి? సో అసలు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఏ హోస్ట్ దగ్గర నుంచి జరుగుతుంది? టార్గెట్ హోస్ట్ ఏంటి? అంటే ఏ పర్టిక్యులర్ సిస్టమ్ లేదంటే ఏ సర్వర్‌కి రీచ్ అవ్వాలి ఆ రిక్వెస్ట్? దట్ ఈస్ నథింగ్ బట్ ద చాయిస్ ఆఫ్ టార్గెట్ హోస్ట్ నోడ్. ఈ వర్కింగ్ అంతా ఎక్కడ జరుగుతూ ఉండాలి? అది ఒకటి. నెక్స్ట్ ఈ వర్క్ ఎన్వైర్న్మెంట్ ఎలాగ మనం ప్రొవైడ్ చేయాలి? ఏమేమి రిసోర్సెస్‌ని మనం కలెక్ట్ చేయాలి? So these are the two independent aspects that are being playing a major role in the creation of the process by the operating system. So operating system ఒక జాబ్‌ని రిసీవ్ చేసుకున్న తర్వాత, ఒక రిక్వెస్ట్‌ని రిసీవ్ చేసుకున్న తర్వాత, it's going to be creating the process based on the two aspects. ఒకటి creation of the execution environment, next creating of the choice of the target host node. So creating of the choice execution environment లో ఫస్ట్ అది అడ్రస్ స్పేస్ చూసుకుంటుంది. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి? అడ్రస్ స్పేస్ చూసుకుంటుంది. సో అడ్రస్ స్పేస్ అంటే ఏంటి? నథింగ్ బట్ క్రియేటింగ్ ద మెమరీ ఫర్ ఇట్. వర్చువల్ మెమరీని క్రియేట్ చేయటం ఆ ప్రాసెస్‌కి. సో అప్పుడు ఆ ప్రాసెస్‌కి ఆ జాబ్ కంప్లీట్ అవ్వాలంటే దానికి కావాల్సిన మెమరీ ఎంత? సో దాన్ని వర్చువల్‌గా మనం ఎంత క్రియేట్ చేయొచ్చు? ఫిజికల్లీ అవైలబుల్ మెమరీ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. వర్చువల్లీ అవైలబుల్ మెమరీ ఎక్కువగా ఉంటుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు. మీరు సీవీలో నేర్చుకుంటారు, ఓఎస్‌లో నేర్చుకుంటారు. యూ నో క్లియర్లీ అబౌట్ దట్. సో ఆ వర్చువల్ మెమరీని ఎలాగా మేనేజ్ చేయాలి? హౌ ద అడ్రస్ స్పేస్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. వీటన్నిటిని ఇకట్టా చేసి అంటే కలెక్ట్ చేసి ఒకటే చోట ఉండవు. అన్నిటికి కలిపి ఒకటే అడ్రస్ స్పేస్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలి? అది ఒక్కొక్కసారి 2 బైట్స్ ఉండొచ్చు. లేదంటే ఒక్కొక్కసారి 2 బైట్స్ దాకా కూడా ఉండొచ్చు. So that much of space is being required by that particular process execution environment in some context once the job has been created by the user. User job ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ లో ఒక్కొక్కసారి 2 బైట్స్ నుంచి 2 బైట్స్ వరకు మెమరీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ వేరియస్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇనిషియలైజ్డ్ కంటెంట్స్ని కూడా అది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఏదైనా డేటా పెట్టారా? లేకపోతే కొత్తగా ఎక్కడి నుంచైనా డేటా తీసుకొచ్చి క్రియేట్ చేసి పెట్టాలా? అంటే మన జాబ్‌కి సంబంధించిన ఇనిషియలైజ్డ్ డేటా ఏదైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ రాస్తున్నాం. అందులో ఆల్రెడీ కొంత డేటా మనం ఇచ్చామనుకోండి. దట్ ఈస్ ద ఇనిషియలైజ్డ్ డేటా. మీకు తెలుసు కదా! డిక్లరేషన్ తర్వాత ఇనిషియలైజేషన్ చేస్తాం. అందులో కొంత వేరియబుల్స్‌కి డేటా పెడతాం. దట్ ఈస్ ద ఇనిషియలైజ్డ్ డేటా. అట్లా కాకుండా సెల్ఫ్ అంటే యూజర్ కన్సోల్ నుంచి కూడా మనం డేటా ఇస్తూ ఉంటాం. యూజర్ నుంచి చెక్ చేసుకొని మనం స్టాక్‌లో డేటా పెట్టాలనుకోండి. స్టాక్‌లో డేటా ప్రోగ్రామ్‌లోనూ ఇవ్వచ్చు. లేదనుకుంటే మనం కీబోర్డ్ నుంచి కూడా ఇస్తాం. సో కీబోర్డ్ నుంచి ఇచ్చేది ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు వస్తుంది. లేదు ఆల్రెడీ అందులోనే డేటా పెడితే అది ఇనిషియలైజ్డ్ డేటా అవుతుంది. సో అలా ఇనిషియలైజ్డ్ డేటా ఏమున్నాయి? లేకపోతే అసలు ఏమేమి డేటాస్ ఉన్నాయి? డిఫరెంట్ రీజియన్స్‌లో డేటాని స్టోర్ చేయాలా? ఎంత అడ్రస్ స్పేస్ కావాలి? ఇదంతా ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్‌లో చూసుకుంటుంది. అదర్ దాన్ దట్ చూడండి. సో 0 to 2 power n bytes మనకు రిక్వైర్మెంట్ అని అనుకుంటే దట్ 2 power n power మేబీ 2 power 32 bytes అయి ఉండొచ్చు, 2 power 64 bytes అయి ఉండొచ్చు. సో అందులో హౌ ద డేటా విల్ బి గెట్ ఆర్గనైజ్డ్. ఎలాగ డేటాని స్టోర్ చేస్తుందంటే టెక్స్ట్ పార్ట్, హీప్ పార్ట్, స్టాక్ పార్ట్, ఆక్సిలరీ రీజన్స్ ఇలాగా డేటాని డిఫరెంట్ వేస్‌లో స్టోర్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి డేటాని స్టోర్ చేయడానికి మెమరీని అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన మెమరీని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటుంది. 2 power 32 కావాలా? 2 power 64 కావాలా? అని డిసైడ్ అయిన తర్వాత అందులో మెమరీ రీజియన్స్‌ని ఇలాగా డివైడ్ చేసుకుంటుంది.
ఇనిషియలైజ్డ్ కంటెంట్స్ని చూసాక what are all the text data, what is the heap data, what is the stack data, and what are all the auxiliary data that is to be stored, and how the regions has to be organized. సో ఈ రీజియన్స్ని ఎవరు ఎలాగ షేర్ చేసుకుంటారు అని అంటే లైబ్రరీస్ కొన్ని వాడచ్చు, కర్నల్ కొన్ని వాడచ్చు, షేర్ డేటా అండ్ కమ్యూనికేషన్ పార్ట్స్ కొన్ని ఉంటాయి. సో ఇలాగా మనం ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ అదర్ ప్రాసెసెస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ బీన్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ మనకి అర్థం అవ్వాలి. ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? లైబ్రరీస్ ఇన్వాల్వ్ అవుతాయి, కర్నల్ ఉంటుంది, షేర్ డేటా అంటే వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవడం, లేదంటే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వేరే వాటికి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రాంలో మెథడ్స్ ఉన్నాయనుకోండి, సో మన ప్రోగ్రామ్ మనం ఇంకొక మెథడ్ని కాల్ చేస్తున్నాం, లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాం, సో అక్కడి నుంచి డేటాను మనం తెచ్చుకోవచ్చు, లేదంటే మన దగ్గర నుంచి డేటా తీసుకుని ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దట్స్ షేర్ డేటా అండ్ కమ్యూనికేషన్. ఓకే, సో లైబ్రరీస్, సో మన లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో అందులోంచి మనం డేటా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పై వాడుతున్నాం అనుకోండి, math.h పెడతాము. సో లైబ్రరీలో math.hలో పై వాల్యూ ఎంత ఉంది అనేది మనం తెచ్చుకుని వాడుకుంటున్నాం. ఆ డేటాను కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో లైబ్రరీస్ డేటా వాడతాయి, కర్నల్ వాడుతుంది, మనం కూడా డేటాను షేర్ చేసుకుంటాము. డిఫరెంట్ ప్రాసెస్ షేర్ డేటా ఉంటుంది, కమ్యూనికేటెడ్ డేటా ఉంటుంది. అలాగా రీజియన్ కెన్ బి షేర్డ్ బై ద ఫాలోయింగ్ థింగ్స్ అనమాట. అంటే ఏంటంటే ఒక జాబ్ క్రియేట్ అయిన తర్వాత, ఒక జాబ్ ఎంటర్ అయిన తర్వాత ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ అడ్రస్ స్పేస్ చూసుకుని, తర్వాత ఇనిషియలైజ్డ్ కంటెంట్స్ చూసుకుని ఏమేమి రీజియన్స్ ఈ పర్టికులర్ డేటాని ఈ మెమరీలో రిక్వైర్డ్ మెమరీలో షేర్ చేసుకుంటాయి, ఈ డేటాని ఎవరెవరు షేర్ చేసుకుంటారు. తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి ట్రాన్స్పరెంట్ టు ద యూజర్. ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ బి విజిబుల్ టు ద యూజర్ దట్ who are going to be using and why, how you are going to be allocated. మీకు మెమరీ అలొకేట్ అయిందా లేదా అనేది నెక్స్ట్ తెలుస్తుంది, ఇదంతా ఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ అడ్రస్ స్పేస్ క్రియేషన్ కూడా 2 అప్రోచెస్ ఉన్నాయి మనకి. అడ్రస్ స్పేస్ క్రియేషన్ కూడా 2 అప్రోచెస్ ఉన్నాయి. ఏమిటి అంటే అండి, స్టాటికల్లీ డిఫైన్డ్ ఒకటి, డైనమికల్లీ. ఓకే, 2 అప్రోచెస్ టు డిఫైన్ ద అడ్రస్ స్పేస్ ఆఫ్ ద న్యూ క్రియేటెడ్ ప్రాసెస్. సో స్టాటికల్లీ డిఫైన్డ్లో ఏంటి అంటే అడ్రస్ స్పేస్ రీజియన్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ ఫ్రమ్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే కొత్తగా మనం ఏం అడ్రస్ స్పేస్ చేయక్కర్లేదు. అంటే యూజర్ నుంచి కన్సోల్ నుంచి ఎంత కావాలంటే అంత అడ్రస్ ఎంత డేటా తీసుకోవడం కాదు, స్టాటికల్లీ ఫిక్స్డ్. అది కౌంట్ ఫిక్స్ అయిపోతే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నుంచే size of the data to be required and size of the address space required is being defined, and according to that the address space region will be created. And executable file create అయిన దాని దగ్గర నుంచి అంటే మనం ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేశాక ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నుంచే ప్రతిసారి అది చెక్ చేసుకుంటుంది. ఓకే, మనం ప్రతిసారి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దాని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సైజ్ ఎంత ఉంది, ఇందులో దీని మెమరీ రిక్వైర్మెంట్ ఎంత, ఓకే, సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను మెమరీని దానికి అలొకేట్ చేయాలి. దట్ ఈస్ ద స్టాటికల్లీ డిఫైన్డ్. అట్లా కాకుండా డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్, దట్ ఈస్ ద డైనమిక్ అనమాట. డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్. డైనమిక్గా మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మెమరీ అలొకేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిక్స్లో తీసుకున్నాం అనుకోండి, న్యూలీ క్రియేటెడ్ చైల్డ్ ప్రాసెస్ కెన్ ఫిజికలీ షేర్ పేరెంట్స్ అడ్రస్ స్పేస్. The region is not getting physically copied, but the page frames that make up the inherited region are shared between 2 address space. సో ఇక్కడ చూడండి, ఇనిక్స్లో ఏం జరుగుతుందంటే అంట, మెయిన్ ప్రోగ్రామ్ యొక్క చైల్డ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ పేరెంట్ అడ్రస్ స్పేస్ని యూజ్ చేసుకుంటుంది, పేరెంట్ అడ్రస్ స్పేస్ని చైల్డ్ యూజ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ద రీజన్ ఈజ్ నాట్ గెట్టింగ్ ఫిజికల్లీ కాపీడ్. ఆ రీజన్ మొత్తం కాపీ చేయబడదు. అక్కడ కాపీ చేస్తున్నామేమో, మనం కాపీ తీసుకుంటున్నామేమో అని అనుకుంటాం, కానీ ఏ పర్టికులర్ పేజ్ డేటా అయితే వాడుకుంటున్నామో, ఏ డేటా అయితే కావాలో ఆ పేజ్ ఫ్రేమ్స్ మాత్రమే ఇన్హెరిట్ చేసుకుంటున్నట్టు, కాపీ చేసుకుంటున్నట్టు ఆ రెండింటి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దీన్నే మనము కాపీ ఆన్ రైట్ అనే టెక్నిక్ అని అంటామంట. యూనిక్స్లో కాపీ ఆన్ రైట్ అనే టెక్నిక్ వాడుతూ ఉంటాం. దట్ ఈస్ ద డైనమిక్ డెఫినేషన్ ఆఫ్ ద అడ్రస్ స్పేస్ అకార్డింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్. అంటే అప్పుడు ఆ టైంలో ఆ మూమెంట్లో ఎలా కావాలి, ఎంత కావాలి అనేది డిఫైన్ చేసుకుని అప్పటికప్పుడు మనము అడ్రస్ స్పేస్ని క్రియేట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ హౌ ద కాపీ ఆన్ రైట్ ఈస్ గోయింగ్ టు బి వర్కింగ్. సో ప్రాసెస్ ఏ అడ్రస్ స్పేస్ ఒకటి డిఫైన్ చేయబడింది, ప్రాసెస్ బి అడ్రస్ స్పేస్ డిఫైన్ చేయబడింది. సో ఇక్కడ మనకి బి అనేది థ్రెడ్ అని అనుకుంటే, ఇఫ్ ఏ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ అండ్ బి ఈస్ ద థ్రెడ్, ఏ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ and B is the thread is been created, and here what it is going to be doing, RB copied from RA. RB అనేది ఎక్కడి నుంచి మనము అంటే
రిజర్వ్ స్పేస్ మనం ఏదైతే డేటా రిజర్వ్ చేసుకుంటున్నామో, ఏదైతే మనము కాపీ చేస్తున్నామో అని మనం ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నామో ఆర్ఏ నుంచి కాపీ చేసుకున్నాము. అంటే అడ్రస్ స్పేస్ యొక్క ఏ నుంచి అడ్రస్ స్పేస్ని మనం ఏం చేస్తున్నాము, అడ్రస్ స్పేస్ బికి కాపీ చేసుకుంటున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ ద కెర్నల్ ఈస్ డూయింగ్ ఇస్ బిఫోర్ రైట్ ముందు ఏ పేజ్ టేబుల్లో ఒక ఫ్రేమ్ ఉంది, ఓకే, అదే మనకి బి కూడా కావాలి. ఏ దగ్గర ఏమేమైతే పేజ్ ఆఫ్ డేటా ఉందో ఆ పేజ్లో ఒక ఫ్రేమ్ బికి కావాలి. అంటే ఏ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్, ఏ ఈజ్ అ పేరెంట్ అండ్ బి ఈజ్ అ థ్రెడ్ అనుకుంటే, చైల్డ్ అనుకుంటే, బి ఈజ్ రిక్వైరింగ్ అ పేజ్ ఫ్రేమ్ ఫ్రమ్ ద ఏకి సంబంధించిన పేజెస్లో ఒక ఫ్రేమ్ బికి కావాలి. అండ్ యు ఆర్ గోయింగ్ టు షేరింగ్ దట్ పర్టికులర్ పేజ్ ఫ్రమ్ ద ఏ. బి ఈజ్ గోయింగ్ టు బి షేరింగ్ ద పేజ్ ఫ్రేమ్ ఫ్రమ్ ద ఏ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే the page that is being required by the B's page table is going to be inheriting the page, not completely the region. Its copy is going to be maintained అంతే. మొత్తం ఆ రీజన్ అంతా యూజ్ చేసుకోకుండా ఆ కాపీని మాత్రమే ఈ ఫ్రేమ్లోకి పెట్టుకుంటుంది. దట్ ఈస్ కాపీ ఆన్ రైట్ అంతే. జస్ట్ ఆ డేటాని తీసుకొచ్చుకుని కాపీ పెట్టుకుని అక్కడ ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంటుంది అంతే. Not the complete region is going to be copied and not the space is being specially occupied. Only the copy of the data will be done. సో అక్కడికి డైనమిక్ అది వాడుకుంటుంది అంతేకాని దాని పేజ్ మొత్తం తెచ్చుకోవడము, మొత్తం డేటా అంతా తీసుకుని కాపీ చేసుకుని దాంట్లోంచి మళ్ళీ కావాల్సిన సెర్చ్ చేసుకుని ఇలాంటివి ఏమి చేయదు. ఏ కాపీ ఆఫ్ డేటా కావాలో ఆ పేజ్ని మాత్రమే మనం షేర్ చేసుకుని కాపీ చేసుకుని పెట్టుకుంటాం. దట్ ఈస్ టూ టైప్స్ ఆఫ్ క్రియేటింగ్ ద అడ్రస్ స్పేస్ అన్నమాట. ఒకటి స్టాటికల్లీ డిఫైన్డ్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిక్యూషన్ ఫైల్. ఇంకొకటి విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ అప్పటికప్పుడు మనం డైనమిక్గా క్రియేట్ చేస్తాం. దానికి ఒకటి ఎగ్జాంపుల్ వచ్చేసి కాపీ ఆన్ రైట్. వన్ మూమెంట్. Okay, so we'll go to the next one. So next policy, that is the process creation, second creation. That is the first one is the creation environment. Okay na? So already మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ప్రాసెస్ క్రియేషన్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నాం కదా. ఒకటి క్రియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్, అందులో మనము అడ్రస్ స్పేస్ గురించి, ఇనిషియలైజ్డ్ కంటెంట్స్ గురించి, అలాగే రీజన్ షేరింగ్ గురించి, అలాగే అడ్రస్ స్పేస్ క్రియేషన్లో 2 ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఇంకా సెకండ్ కాన్సెప్ట్ ఏంటి మనకి, చాయిస్ ఆఫ్ టార్గెట్ హోస్ట్ నోడ్. ఈ టార్గెట్ హోస్ట్ నోడ్ యొక్క చాయిస్ ఏంటి, అక్కడ ఏం చేస్తాం మనము అంటే, చాయిస్ ఆఫ్ టార్గెట్ హోస్ట్ నోడ్ ఇస్ అ పాలసీ డెసిషన్. దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్ విత్ ద జాబ్లో మనం ఏం చేస్తున్నాము, ఎలాగ మనం ఆ హోస్ట్ని, టార్గెట్ హోస్ట్ని మనం ఎలాగ చూస్ చేసుకుంటాము. సో వాట్ ఈస్ that particular policy decision will be decided. ఇక్కడ 2 categories ఉన్నాయండి. That is while choosing the target host node, wherever the task is going to be executed, where the execution environment will be what is called as collaborated. ఎక్కడ మనం ఈ ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ని కొలాబరేట్ చేస్తాము, ఎక్కడ మనకి ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని మనం ముందు చాయిస్గా సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఎలాగ చేసుకుంటామంటే 2 పాలసీస్ ఉన్నాయి దానికి. ఒకటి ట్రాన్స్ఫర్ పాలసీ, ఇంకొకటి లొకేషన్ పాలసీ. ఒకటి ట్రాన్స్ఫర్ పాలసీ, ఇంకొకటి లొకేషన్ పాలసీ. ట్రాన్స్ఫర్ పాలసీలో ఏం జరుగుతుందంటే, ఇట్స్ గోయింగ్ టు బి డిటర్మైనింగ్ వెదర్ టు సిచ్యువేట్ అ న్యూ ప్రాసెస్ లోకలీ ఆర్ రిమోట్లీ.
ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాసెస్ని, కొత్తగా క్రియేట్ చేసిన ప్రాసెస్ని, ఏ జాబ్ అయితే వచ్చిందో దాన్ని కొత్తగా మనం ప్రాసెస్ని క్రియేట్ చేస్తాం కదా, అది మనము లోకల్గానే ఎగ్జిక్యూట్ చేస్తున్నామా, లేదా దాన్ని ఇట్స్ గోయింగ్ టు బి షిఫ్టింగ్ టు ద ఎనీ అదర్ రిమోట్ ప్లేస్. అంటే ఎక్కడైతే క్రియేట్ అయ్యిందో, ఎక్కడికైతే మనం రిక్వెస్ట్ పంపించామో, ఎగ్జిక్యూట్ చేయమని, ఎగ్జిక్యూట్ చేసుకుంటాము అని, ఆ పర్టికులర్ ప్లేస్లోనే మనం దాన్ని ఉంచుతున్నామా, ఆర్ యు ఆర్ బీయింగ్ షిఫ్టింగ్ టు ద ఎనీ అదర్ ప్లేస్. That is the transfer policy. Okay, next one is location. Determines which node should host a new process selected for transfer. ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి మనము షిఫ్ట్ చేసేటప్పుడు ఏ నోడ్ని మళ్ళీ మనం చూస్ చేసుకుంటున్నాము. డిటర్మైన్స్ విచ్ నోడ్ షుడ్ హోస్ట్ అ న్యూ ప్రాసెస్. సో ఏ నోడు ఆ పర్టికులర్ ప్రాసెస్ని హోస్ట్ చేయాలి. ఓకే, సో ఏదో ఒక చోటికి పంపించేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది ట్రాన్స్ఫర్. మన దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తున్నామా, లేకపోతే ఏదైనా అవైలబుల్ నోడ్ దగ్గర మనము, అంటే అవైలబుల్ ఇస్ అదర్ థింగ్, బట్ పాసిబుల్ నోడ్కి ఆ జాబ్ని మనం షిఫ్ట్ చేసేస్తున్నామా. ఓకే, సో అలా కాకుండా లొకేషన్ పాలసీ ఏంటంటే, అసలు ఏ పర్టికులర్ హోస్ట్కి మనము సెలెక్టెడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసేస్తాము, సింపుల్గా ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడికైనా చేసేయచ్చు ట్రాన్స్ఫర్ పాలసీలో. బట్ ట్రాన్స్ఫర్ అనేది ఏదో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఫిక్స్డ్ నోడ్కే జరుగుతుంది లొకేషన్ పాలసీలో. దట్ ఈస్ థింగ్. ఓకేనా. సో దట్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఒక రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ సర్వర్ దగ్గర మనకి రష్ ఉన్నా, లేదంటే ఆ పర్టికులర్ జాబ్ అక్కడ ప్రాసెస్ అవ్వదనుకున్నా, మనం ఇంకొక పర్టికులర్ ప్రాసెస్కి, ఇంకొక సర్వర్కి దాన్ని షిఫ్ట్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్. సో ఇది జనరల్గా నార్మల్ సిస్టంలో కూడా జరుగుతుందా అండి అని అంటే, నార్మల్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ క్రియేషన్ అనేది మళ్ళీ ఒక సిస్టంలో జరుగుతుందా, ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. దాని దగ్గరే జరుగుతుంది, అక్కడే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడే సింపుల్గా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. మనం ఈ క్రియేషన్ ఆఫ్ చాయిస్ ఆఫ్ టార్గెట్ హోస్ట్ నోడ్ అనేది దేని కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటున్నామంటే, డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయి ఉంటారు, నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఈ ఎగ్జిక్యూషన్కి, వెదర్ వీ కెన్ బి executing it with available resources, or we are not being available with the corresponding resources that are required for execution of the job. ఆ జాబ్ ఎగ్జిక్యూషన్కి కావాల్సిన రిసోర్సెస్ మన దగ్గర లేనప్పుడు, మనకు రిక్వెస్ట్ వచ్చినా మనం ఏం చేస్తాము, సో దట్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫార్వర్డింగ్ ఇట్ టు ద సమ్ అదర్ నోడ్ విచ్ ఇస్ గోయింగ్ టు హోల్డింగ్ దోస్ రిసోర్సెస్. ఏ రిసోర్సెస్ అయితే ఏ పర్టికులర్ హోస్ట్ దగ్గర ఉన్నాయో అక్కడికి మనం దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం. దట్ ఈస్ వాట్ వీ డిస్కసింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ చాయిస్ ఆఫ్ టార్గెట్ హోస్ట్ నోడ్. సో అలాంటి కేసెస్లో మనము డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించిన ప్రాసెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. క్రియేషన్ అనేది మన దగ్గర కుదురుతుందా, ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, దానికి కావాల్సిన రిసోర్సెస్ని మనము ప్రొవైడ్ చేయటం. మనం ప్రొవైడ్ చేయగలమా? If it is being possible, then you are going to be doing it. But otherwise, if it is not possible, it has to be forwarded to some eligible host. Eligible host ki forward chestam. Eligible host ki forward cheyadam anedi transfer policy. Okay, so for example, మన దగ్గర కుదరదు, బట్ పబ్లిక్గా మనం అనౌన్స్ చేస్తాం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, సో దట్ ప్లీజ్ యాక్సెప్ట్ సంబడి యాక్సెప్ట్ అనేది ఓపెన్గా వదిలేయడం అనేది ట్రాన్స్ఫర్ పాలసీ. సో అట్లా కాదు, ఓన్లీ స్పెసిఫిక్ టార్గెట్ నోడ్కి మనం పంపించి, ఎస్ యూ డూ దట్ జాబ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్ జాబ్ అనేది లొకేషన్ పాలసీ. ఓకేనండి, I think I am clear that you are being got the clarity about the transfer policy and the location policy in the case of choosing the target host node in context of the distributed environment లో ఏదైనా ఒక క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు సర్వర్ సిస్టమ్ దగ్గర అవైలబుల్ రిసోర్సెస్ లేకపోతే ఆ సర్వర్ సిస్టమ్ దాని నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తుంది. ఆ షిఫ్టింగ్ అనేది జనరల్గా జరిగితే ట్రాన్స్ఫర్ పాలసీ అని అంటాం. లేదు, ఆ షిఫ్టింగ్ అనేది ఒక స్పెసిఫిక్ నోడ్కే ఫార్వర్డ్ చేస్తే దాన్ని లొకేషన్ పాలసీ అంటాం. ఓకేనండి. సో లొకేషన్ పాలసీ అనేవి మళ్ళీ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్, ఇంకొకటి అడాప్టివ్. లొకేషన్ పాలసీ అనేది కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్, ఇంకొకటి అడాప్టివ్. స్టాటిక్లో ఆప్టిమైజ్ ఓవరాల్ ప్రాసెస్ త్రూపుట్ పాలసీ ఆపరేట్ వితౌట్ రిగార్డ్ టు కరెంట్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. సో ప్రెసెంట్ ఏ స్టేట్లో ఉంది, ఎలాంటి అనేది కాకుండా టోటల్ ఓవరాల్ సిస్టమ్ ప్రాసెస్ త్రూపుట్ అచీవ్ అయ్యేలా చూస్తుంది. అది దీంతోనే ఎగ్జిక్యూట్ అవుతుందా, దేంతోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, దేన్ని మనం హోస్ట్ చేసుకున్నాము, దీన్ని చేసామా దాన్ని చేసామా అనేది కాదు, బట్ ఇట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంతే. దట్ ఈస్ ద స్టాటిక్ పాలసీ, స్టాటిక్ లొకేషన్ పాలసీ అనమాట. సో అందులో డిటర్మినిస్టిక్ ఒకటి ఉంది, ప్రాబబిలిస్టిక్ ఒకటి ఉంది. డిటర్మినిస్టిక్ అంటే ఏ షుడ్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ టు బి, ఏకి ఎప్పుడు ఏ టాస్క్ వచ్చినా బీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏకి ఎప్పుడు ఒక పర్టికులర్ ట్రాన్స్ఫర్ వచ్చినా, అంటే ప్రాసెస్ ఫార్వర్డ్ అయినా, ఆ ప్రాసెస్ని ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలి, బీకి ఫార్వర్డ్ చేయాలి. దట్ ఈస్ ద డిటర్మినిస్టిక్, ఇట్స్ అ ఫిక్స్డ్ వన్ అనమాట.
ప్రాబబిలిస్టిక్ అంటే ఏంటి అంటే ఏ షుడ్ ట్రాన్స్ఫర్ టు ఎనీ ఆఫ్ ద నోడ్స్ బిట్వీన్ బి టు ఏ. బి టు ఈ నుంచి అంటే బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. వీఆర్ హ్యావింగ్ ద 4 చాయిసెస్. ఆ 4 చాయిసెస్లో ఎక్కడికైనా అది పంపించవచ్చు, పంపించి ఎగ్జిక్యూట్ చేయాలి. సో అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ అండ్ డ్రా ద థ్రోపుట్. ఎగ్జిక్యూట్ చేయాలి, థ్రోపుట్ డ్రా చేయాలి, అంతే. సో అది ఏ స్టేట్లో ఉంది, ఎవరికి ఇస్తున్నాము, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనేది మనకు అనవసరం అనమాట. సో అందులో ఒక పర్టికులర్ సిస్టమ్ యూజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం అనేది డిటర్మినిస్టిక్. లేదు, ఉన్న అవైలబుల్ రిసోర్సెస్లో ఏదో ఒక రిసోర్సెస్ యూజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ప్రాబబిలిస్టిక్. అది లొకేషన్ పాలసీలో ఒక కేటగిరీ. స్టాటిక్లో. అడాప్టివ్ వచ్చేటప్పటికి అప్లై మెథడ్స్ టు మేక్ అలొకేషన్. ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు మెజరింగ్ ద లోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు బి బిజీ ఇన్ డూయింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టాస్క్. సో ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర లోడ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే యూఆర్ గోయింగ్ టు షిఫ్టింగ్ టు ద అదర్. ఆర్ ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర అవైలబుల్ రిసోర్సెస్ లేవు అనుకుంటే విల్ బి షిఫ్టింగ్ టు ద అదర్స్. లోడ్ అయినా చెక్ చేయొచ్చు, రిసోర్సెస్ అయినా చెక్ చేయొచ్చు. అవైలబిలిటీని బట్టి ఆ మెథడ్స్ని యూజ్ చేసి డిఫరెంట్ మెజర్స్ని యూజ్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంటింగ్ ద డైనమిక్ మెథడాలజీ ఆఫ్ అలొకేటింగ్ ద పర్టికులర్ హోస్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది హోస్ట్ని అలొకేట్ చేసేది అడాప్టివ్గా, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి అకార్డింగ్గా మనం దాన్ని చేస్తాము. ఇందాక మనం చెప్పుకున్నట్టే స్టాటిక్ ఆర్ డైనమిక్ ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతేనండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రాసెస్ క్రియేషన్లో మనం ఏమేమి చెప్పాము? సో ప్రాసెస్ అంటే ఏంటి, థ్రెడ్ అంటే ఏంటి, ప్రాసెస్ క్రియేషన్ ఎలా జరుగుతుంది? ప్రాసెస్ క్రియేషన్ 2 ఆస్పెక్ట్స్లో జరుగుతుంది. ఒకటి వాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్, ఇంకొకటి చాయిస్ ఆఫ్ టార్గెట్ హాస్ట్ నోడ్. ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్లో అడ్రస్ స్పేస్ చూసుకోవాలి, ఎంత మెమరీ క్రియేట్ చేస్తున్నాము, అవి ఏ రీజన్స్ షేర్ చేసుకుంటాయి, ఇనిషియలైజ్డ్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ వెదర్ ఇట్ ఈస్ బీన్ ట్రాన్స్పరెంట్ టు ద యూజర్ ఆర్ నాట్, అండ్ అడ్రస్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, ఎగ్జిక్యూషన్ ఫైల్ యూజ్ చేసుకుని సైజ్ ఎప్పుడు కాన్స్టెంట్గా క్రియేట్ చేస్తున్నామా, లేదా డైనమిక్గా అప్పటికప్పుడు ఎన్ని చైల్డ్స్ క్రియేట్ అవుతున్నాయో ఆ చైల్డ్కి కావాల్సిన పేజెస్ ఏంటో దాన్ని బట్టి మెమరీని మనం క్రియేట్ చేస్తున్నామా. దానికి ఒక ఎగ్జాంపుల్ కాపీ ఆన్ రైట్ ప్రోగ్రాము, కాపీ ఆన్ రైట్ ఆపరేషన్ గురించి చెప్పుకున్నాం ఇన్ ద యూనిక్స్. ఓకే, అండ్ ప్రాసెస్ క్రియేషన్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, టార్గెట్ హోస్ట్ నోడ్ని మనం చూస్ చేసుకోవటం. ఇక్కడ కూడా మనకి 2 పాలసీస్ ఉన్నాయి, ఒకటి ట్రాన్స్ఫర్ పాలసీ, ఇంకొకటి లొకేషన్ పాలసీ. సో మన దగ్గర ఆ ఎగ్జిక్యూషన్ కుదరదు అనుకున్నప్పుడు, వచ్చిన క్లయింట్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయలేము అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు బి ఫార్వర్డింగ్. ఆ ఫార్వర్డింగ్ కూడా 2 ప్రొసీజర్స్. ఒకటి ఎవరికైనా ఫార్వర్డ్ చేయడము, అది ట్రాన్స్ఫర్ పాలసీ. ఓన్లీ పాసిబుల్ అండ్ ఎలిజిబుల్ థింగ్స్కి ఫార్వర్డ్ చేయడము లొకేషన్ పాలసీ. ఈ లొకేషన్ పాలసీలో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి, స్టాటిక్ అండ్ అడాప్టివ్. స్టాటిక్లో ఏం జరుగుతుంది అని అంటే ఎలా అయినా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అందులో కూడా డిటర్మినిస్టిక్, ప్రాబబిలిస్టిక్. అంటే ఏంటంటే ఎలా అయినా ఎగ్జిక్యూట్ చేస్తాం, బట్ ఓన్లీ విత్ ద టార్గెటెడ్ నోడ్ అయితే డిటర్మినిస్టిక్ అంటాం. ఎనీ అవైలబుల్ రిసోర్సెస్ అంటే ప్రాబబిలిస్టిక్ అంటాం. అడాప్టివ్ వచ్చేటప్పటికి వీఆర్ సీయింగ్ ద పాసిబిలిటీస్, చెకింగ్ ద పాసిబిలిటీస్. ఆఫ్టర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు ఫార్వర్డింగ్ దట్ పర్టికులర్, అండ్ యూ ఆర్ గోయింగ్ టు చూసింగ్ ద హోస్ట్ నోడ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జాబ్. ఓకేనండి. అండ్ ఇంకా ఏంటి అంటే other things that we have to consider about creation of executed environment అంటే అది సెండర్ ఇనిషియేటెడా లేకపోతే రిసీవర్ ఇనిషియేటెడా. మైగ్రేషన్, లోడ్ షేరింగ్ సిస్టమ్ కెన్ షిఫ్ట్ లోడ్ ఎట్ ఎనీ టైమ్, నాట్ జస్ట్ వెన్ ఎ ప్రాసెస్ ఈస్ క్రియేటెడ్. సో వచ్చిన జాబ్ ఎలాంటిది అనేది కూడా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆలోచించాలి. అది సెండర్ ఇనిషియేటెడ్ జాబా లేకపోతే రిసీవర్ ఇనిషియేటెడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా రిసీవ్ చేసుకున్నాము, బట్ మనం సీమింగ్ దట్ సమ్ డేటా ఈస్ బీన్ మిస్సింగ్, ఏదో ఒక డేటా మనకి మిస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, వీఆర్ రిక్వెస్టింగ్ ద రీట్రాన్స్మిషన్. నేను సో అండ్ సో జాబ్ మిస్ అయ్యాను, మళ్ళీ అది పంపించమని చెప్తాం, సో అండ్ సో డేటా మిస్ అయ్యాను. సో అప్పుడు అది ఏమవుతుంది, దట్ జాబ్ ఈజ్ నథింగ్ బట్ ద రిసీవర్ ఇనిషియేటెడ్. సెండర్ ఇనిషియేటెడ్ అంటే ఐఎమ్ కీపింగ్ ద జాబ్ అండ్ ఐఎమ్ సెండింగ్ ద డేటా. నేను డేటాని క్రియేట్ చేసి నీకు పంపుతూ ఉంటాను, దట్ ఈస్ సెండర్ ఇనిషియేటెడ్. రిసీవర్ ఇనిషియేటెడ్ అంటే ఎక్నాలెడ్జ్మెంట్స్, రిప్లైలు, లేకపోతే ఏదైనా రీట్రాన్స్మిషన్ రిక్వెస్ట్లు, ఇలాంటివి ఏమైతే ఉంటాయో అవి రిసీవర్ ఇనిషియేటెడ్. దాన్ని బట్టి హోస్ట్ని సెలెక్ట్ చేసుకోవడము, ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయటము, జాబ్ని ఎగ్జిక్యూట్ చేయటము, అలాగే జాబ్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ మైగ్రేషన్, ఈ మైగ్రేషన్ అనేది కూడా డిఫరెంట్ థింగ్స్. అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ నోట్స్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ని షేర్ చేయడమే కాదు, లోడ్ షేరింగ్ సిస్టమ్స్ కూడా లోడ్ని అస్తమాను మారుస్తూ ఉంటాయి. అది సెండర్ ఇనిషియేటెడా రిసీవర్ ఇనిషియేటెడా అనేది అంత సంబంధం లేకుండా ఈ పర్టికులర్ వర్కింగ్ హోస్ట్ ఏదైతే ఉందో, ఏ జాబ్ని అయితే మనము ఏ పర్టికులర్ హోస్ట్లో అయితే మనం జాబ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గర కనుక లోడ్ ఎక్కువైపోతే ఇట్ కెన్ బి షేరింగ్ విత్ అనదర్. సో అలాంటప్పుడు అదేం చేస్తుంది, ద ప్రెసెంట్ హోస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్వర్డింగ్ ద జాబ్ టు ద సంబడి.
ఓకే, దే ఆర్ గోయింగ్ టు బి షేరింగ్ ద డేటా ఎట్ ఎనీ టైం. మనం టార్గెట్ చేసుకున్నట్టుగానే, మనము ఫార్వర్డ్ చేసినట్టుగానే నేను ఈ పర్టికులర్ హోస్ట్తోనే నేను చేసుకుంటాను అని అంటే అలాంటి మూమెంట్స్లో కుదరదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మేబీ వీ డోంట్ నో దట్ వాట్ ద కేస్ ఆఫ్ ద అండ్ వాట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద జాబ్ హోస్ట్. ఆ సిస్టమ్తో ఏం జరుగుతుందో, ఆ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో మనకు తెలియదు. కానీ ఆ సిస్టమ్తోనే మనం ఎగ్జిక్యూట్ చేయాలని, ఆ సర్వర్ నుంచే మనం డేటా తెచ్చుకోవాలని మనం అనుకుంటే, మన ఆపరేటింగ్ సిస్టమ్ అని అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. Okay, our operating system is going to be planning that our data has to reach so and so server and our request has to reach so and so server so that our job will be perfectly done. But ఆ సర్వర్ అక్కడ రష్ ఉంది, ట్రాఫిక్ ఉంది, వెరీ హెవీ లోడ్ని బేర్ చేస్తుంది అనుకున్నప్పుడు దట్ సర్వర్ కెన్ ఫార్వర్డ్ అవర్ డేటా ఎట్ ఎనీ మూమెంట్ ఆర్ అవర్ రిక్వెస్ట్ టు ఎనీ అదర్ సర్వర్. వేరే సిస్టమ్కి కానీ వేరే సర్వర్కి కానీ ఎలాంటి మూమెంట్లో అయినా కూడా అది మనల్ని పక్కకి తోసేయచ్చు. బట్ ద అల్టిమేట్ థింగ్ ఇస్ అవర్ జాబ్ విల్ బి గెట్ ఎగ్జిక్యూటెడ్. మనం అనుకున్న దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఇట్స్ నాట్ గ్యారంటీడ్ అనమాట. ఓకే, సో జాబ్ ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే అది మైగ్రేట్ అవ్వాలని లేదు. మన జాబ్ మనం ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో మూమెంట్లో కూడా దానికి హెవీ బర్డెన్ అని అనిపిస్తే ఇమీడియట్గా మనం అక్కడి నుంచి తోసేస్తుంది మధ్యలోనే. ఓకే, అవర్ జాబ్ విల్ బి గెట్ ఫార్వర్డెడ్ టు సమ్ అదర్ థింగ్స్ అన్నమాట. సో టైం అయిపోయింది. ఓకే, 2 more minutes is there. సో కమింగ్ టు ద థ్రెడ్స్ దగ్గరికి వచ్చినప్పటికి వై ఆర్ మూవింగ్ టు ద థ్రెడ్స్. ఎందుకు థ్రెడ్ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము? వెన్ కంపేర్ టు ద నార్మల్ విండోస్ ఎన్వైరన్మెంట్ కన్నా కూడా మన యూనిక్స్ ఎన్వైరన్మెంట్లో థ్రెడ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. So why are going for the threads? So what are all the advantages of threads? Why are giving a preference for the thread environment? సో జావాలో కూడా మనం ఎక్కువ థ్రెడ్స్ గురించి, థ్రెడ్ హ్యాండ్లింగ్ గురించి, థ్రెడ్ ఎక్సెప్షన్స్ గురించి, థ్రెడ్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ గురించి, స్క్రిప్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో వాట్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద థ్రెడ్స్? వీఆర్ గోయింగ్. సో ప్రాసెస్ గురించి మనం మాట్లాడేసుకున్నాం, అయిపోయింది. సో నౌ వీఆర్ మూవింగ్ ఫర్ threads. So what are all the advantages of threads? Ante they will be dynamically created and destroyed, so no pre-planning is needed. Maximizing the concurrent execution, so parallel execution మనం maximum achieve చేయొచ్చు. maximum throughput, సో ఎప్పుడైతే మనకు concurrent execution maximum ఉందో ఆటోమేటిక్గా రిజల్ట్స్ పర్ సెకండ్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దట్ ఈస్ ద థ్రూపుట్. అండ్ ఓవర్లాప్ ఆఫ్ కాంపిటీషన్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ జరిగిన తర్వాత అవుట్పుట్ జరగాలని, లేకపోతే ఇన్పుట్ జరుగుతున్నప్పుడు అవుట్పుట్ జరగకూడదని, ఇలాంటి ఏమీ ఇంటర్లీవింగ్ లేకుండా ఓవరాల్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ ప్యారలల్ ఐఓస్ అండ్ ప్యారలల్ మెమరీ ఆపరేషన్స్, ప్యారలల్ ప్రాసెసింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్. సో మెమరీ జరుగుతున్నప్పుడు ఐఓ జరగకూడదని, ఐఓ జరుగుతున్నప్పుడు మెమరీ జరగకూడదని, ఒకటి బస్సు అంటే మీకు బస్ ఆపరేషన్స్ గురించి ఐడియా ఉంటే ఎప్పుడైతే మెమరీ ఆపరేషన్స్ వస్తాయో, ఎప్పుడైతే ప్రాసెసర్ ఆపరేషన్స్ వస్తాయో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే బస్ విల్ బి గెట్ స్ట్రక్డ్ ఫర్ ఆల్ అదర్ ఆపరేషన్స్. సో మైక్రో ప్రాసెసర్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఐఓ కానీ లేకపోతే మెమరీ ఆపరేషన్స్ కానీ జరగవండి. అలాంటి ఆపరేషన్స్కి ఏది కూడా బస్ అప్పుడు మనకి గ్రాంట్ ఇవ్వదు. అంటే ఏంటి, బస్సు ట్రాన్స్ఫరింగ్ మనం అంటే మెమరీ ఆపరేషన్స్ చేయలేము, అలాగే ఐఓ ఆపరేషన్స్ కూడా చేయలేము. నార్మల్గా అయితే మైక్రో ప్రాసెసర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మైక్రో ప్రాసెసర్ మాత్రమే బస్సు యూజ్ చేసుకుంటుంది. అలాంటి మూమెంట్లో ఐఓ డివైజెస్ కానీ లేకపోతే మెమరీ ఆపరేషన్స్ కానీ జరగవు. సో బట్ అట్లా కాకుండా ఇక్కడ థ్రెడ్స్ వల్ల మనకి ఉన్న ఫెచ్చింగ్ ఏంటి అంటే థ్రెడ్స్ వాటి వర్క్ అవి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఐఓ ఆపరేషన్స్ పెర్ఫామ్ అయిపోతూ ఉంటుంది, మెమరీ ఆపరేషన్స్ పెర్ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అక్కడ మనకి బస్ యూజ్ లేకుండా ఇట్స్ గోయింగ్ టు బి డూయింగ్, ఇట్స్ గోయింగ్ టు బి ఫార్వర్డింగ్, ఇట్స్ గోయింగ్ టు బి బైపాసింగ్ అవర్ ఆపరేషన్స్. సో ప్యారలల్గా మనకి ఆ వర్క్ జరిగిపోతూ ఉంటుంది. అండ్ కాంకరెంట్ ప్రాసెసింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాసెస్. ఆటోమేటిక్గా మన ప్రాసెస్ ఇక్కడే ఈ ప్రాసెస్లోని ఈ ప్రాసెసర్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ మైక్రో ప్రాసెసరే మనకి ఎగ్జిక్యూట్ చేయాలని ఏం లేదు. మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి, వాటిలో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మన జాబ్ ఎవరైనా సరే ఏదైనా సరే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో బాటిల్ నెక్స్ అంటే ఈ పర్టికులర్ జాబ్ వల్ల ఇంకొక జాబ్ బ్లాక్ అవ్వడం కానీ, ఈ ప్రాసెస్ వల్ల ఇంకొక ప్రాసెస్ బ్లాక్ అవ్వడం కానీ. సో బాటిల్ నెక్స్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డెడ్ లాక్స్, ఆపరేటింగ్ సిస్టంలో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ప్రాబ్లము, స్టార్వేషన్, డెడ్ లాక్స్, ఇవన్నీ కూడా బాటిల్ నెక్స్ అనమాట. సో ఇలాంటి ఏమీ లేకుండా మనకి థ్రెడ్స్ వల్ల advantages ఏంటి అంటే we can reduce the bottlenecks, we can achieve the concurrent processing on the multiple processes, overlap execution of the IO and the memory operations, maximum throughput can be achieved, maximized concurrent execution can be done, and they can be dynamically created and destroyed, no pre-planning will be needed. Okay, so these are all the advantages of threads. సో థ్రెడ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, అందులో మల్టీ థ్రెడెడ్ క్లయింట్స్ అంటే ఏంటి, మల్టీ థ్రెడెడ్ సర్వర్స్ అంటే ఏంటి, థ్రెడ్ సైడ్ సర్వర్ సైడ్స్ కూడా క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ కూడా థ్రెడ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎలాగ మనం వాటిని ప్రోగ్రామ్ చేయాలి, సో వాటిని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇవంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో టైమ్ ఈజ్ ఓవర్, ప్లీజ్ గెట్ రెడీ ఫర్ ద సెమినార్స్.
So I'm leaving here, and everybody stay safe and regularly attend the classes, and please be attentive and regularly refer the courses, and please concentrate on the projects. Okay. I'm leaving here.